మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ ఫ్యామిలీతో సహా వెళ్లారు. చిరంజీవిని బన్నీ మర్యాదపూర్వకంగా కలిశారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి మధ్యంతర బెయిల్పై విడుదలయ్యారు. ఆ రోజు అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి వెళ్లి పరామర్శించారు. ఇప్పుడు చిరంజీవి నివాసానికి బన్నీ వెళ్లారు. తాజా పరిణామాలపై ఇద్దరు చర్చించారనే సమాచారం. గతంలో మెగా ఫ్యామిలీలో విభేదాలున్నాయని ప్రచారం జరిగింది. కష్ట సమయంలో మెగా కుటుంబం ఒక్క తాటిపై కనిపించడంతో విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి. మెగా కుటుంబం ఆత్మీయత, ఐక్యతను ఎవరూ దెబ్బతీయలేరని అభిమానులు చెప్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్ళినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, ఒక నాటకీయాల పరిణామాల మీద అల్లు అర్జున్ అరెస్ట్ చేసి విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా అల్లు అర్జున్ ఇంటికి కూడా వరుసగా సెలబ్రిటీల తాకిడైతే బాగా ఎక్కువ ఉందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ రోజు ఉదయం అంటే కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ అలాగే అతని భార్య స్నేహారెడ్డి పిల్లలు మొత్తం కుటుంబ సమేతంగా ఏదైతే చిరంజీవి ఇంటికైతే చేరుకున్నారో, ముఖ్యంగా లంచ్ కోసం అయితే చిరంజీవి ఇంటికైతే చేరుకోవడం జరిగింది. ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో మొట్టమొదటిగా స్పందించిందే చిరంజీవి దంపతులనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఏదైతే నిన్న విడుదల తర్వాత ప్రస్తుతం ఏదైతే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ ఫ్యామిలీ నేరుగా చిరంజీవి ఇంటికైతే చేరుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ చిరంజీవి ఇంటి దగ్గర ఏదైతే అల్లు అర్జున్ ఫ్యామిలీ చేరుకున్నారో లోపల ప్రస్తుతం ఆ 2 రోజులు జరిగిన ఘటనకు సంబంధించి పూర్తిగా ఏదైతే డిస్కషన్ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి కూడా ఏదైతే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ రెండూ కూడా ఏదైతే ఒక్క దాటి మీదకి వచ్చినాయి. అప్పటి నుంచి కూడా మొట్టమొదటిగా చిరంజీవి దంపతులు అయితే అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని భార్య స్నేహారెడ్డిని కూడా ఓదార్చే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా ఎప్పుడైతే నిన్న ఉదయం అల్లు అర్జున్ విడుదల తర్వాత వరుసగా సెలబ్రిటీలు అందరూ కూడా ఏదైతే అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారో అల్లు అర్జున్ పరామర్శించడానికి నిన్న ఉదయం నుంచి నిన్న సాయంత్రం వరకు కూడా చాలా మంది సెలబ్రిటీలు అయితే అక్కడికి చేరుకుని ఇటు సుకుమార్ డైరెక్టర్తో పాటు ప్రతి ఒక్క హీరో అలాగే ప్రొడ్యూసర్స్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ కావచ్చు, అలాగే మరొక పక్క సెలబ్రిటీలు హీరోలు అందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని అల్లు అర్జున్కి పరామర్శించడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఈరోజు కొద్దిసేపటి క్రితం అయితే చిరంజీవి ఇంటికి నేరుగా ఏదైతే అల్లు అర్జున్ ఫ్యామిలీ అయితే రావడం జరిగింది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే అనేక సార్లు అంటే ఊహాగానాలు ముఖ్యంగా చూసుకున్నట్టయితే అల్లు ఫ్యామిలీకి చిరంజీవి ఫ్యామిలీకి విభేదాలు ఉన్నాయి తలెత్తాయి అంటూ కూడా అనేక మంది ఊహాగానాల నేపథ్యంలోని సోషల్ మీడియాలో కూడా అనేక ప్రచారాలు అయితే చేశారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఏపీ ఎలక్షన్ సమయంలోని ఇటు కూటమి పార్టీ జనసేన దాంట్లో ఉండడం, అలాగే ఇటు అల్లు అర్జున్ వచ్చేసి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశారంటూ కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీ అలాగే ఏదైతే చిరంజీవి ఫ్యామిలీ మధ్య అనేక విభేదాలు ఉన్నాయనే నేపథ్యంలో అనేక మంది ఊహాగానాలతో సోషల్ మీడియా వేదిక ద్వారా ముఖ్యంగా చాలా ప్రచారాలు అయితే చేశారు. వీటన్నిటినీ కూడా చెక్ పెట్టేందుకు కూడా ఏదైతే ప్రస్తుతం అల్లు అలాగే చిరంజీవి ఫ్యామిలీ రెండు కలిసి ఉన్నాయి, రెండు ఒక దాటి మీదకు ఉన్నట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈరోజు అల్లు అర్జున్ కూడా నేరుగా చిరంజీవి ఇంటికి రావడంతో కూడా ఈ ఊహాగానాలు అన్నింటిలో కూడా చెక్ పెట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఏదైతే మెగా ఫ్యామిలీ అంటే అల్లు ఫ్యామిలీ అలాగే అల్లు ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ అనే విధంగా ఉండేది. ముఖ్యంగా ఏదైతే ప్రతి చోట కూడా ఏదైతే వీళ్ళందరూ కూడా కలిసి ఉండేవారు, అలాగే ఒక్క దాటి మీద అయితే ఉండేవారు. ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇటు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు లేదా బయట కావచ్చు, ఎటు చూసినా సరే ఖచ్చితంగా అందరూ ఒక దాటి మీదకి అయితే ఉండేవారు. కానీ ప్రస్తుతం దానికి సంబంధించి ఎప్పుడైతే ఏపీ ఎలక్షన్స్లోని ఏదైతే రెండు ఫ్యామిలీలు విడిపోయి అన్నట్టు ఊహాగానాలు అయితే ప్రచారమైన ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు కూడా ప్రస్తుతం వీళ్ళందరూ కలిసే ఉన్నారు. ఖచ్చితంగా కష్టం వస్తే కనుక అల్లు ఫ్యామిలీ చిరంజీవి ఫ్యామిలీ అందరూ కూడా ఒక కాళ్ళ మీద నిలబడతారనే విధంగా ప్రస్తుతం ఇది ఉదాహరణ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో అంటే ఈ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలోనూ ఒక మహిళ చనిపోయింది. ఈ మహిళ చనిపోయిన తర్వాత కూడా ఏదైతే అల్లు అర్జున్పై అలాగే సంధ్యా థియేటర్పై కేసులు అయితే నమోదైనాయి. ఈ నేపథ్యంలోనే మొన్న ఉదయం ఒక నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు చికట్పల్లి పోలీసులు అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి నేరుగా చికట్పల్లి పిఎస్కు తీసుకెళ్లి పూర్తిగా విచారించిన తర్వాత ఏదైతే నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత 14 రోజులైతే రిమాండ్ విధించారు. ఈ జరిగే సమయంలో కూడా ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసిన వెంటనే కూడా ఏదైతే చిరంజీవి దంపతులు అంటే సురేఖ అలాగే చిరంజీవి ఇద్దరు కూడా అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని ఏదైతే భార్య స్నేహారెడ్డిని కూడా ఓదార్చే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో మొట్టమొదటిగా స్పందించిందో కూడా చిరంజీవి ఫ్యామిలీ అనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా నిన్న విడుదలైన తర్వాత కూడా తన మేనత్త
సురేఖ కూడా అల్లు అర్జున్ ఇంటికి రావడం జరిగింది. అలాగే కొద్దిగా ఎమోషనల్ కూడా అయ్యారు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లోనే అల్లు అర్జున్ చూస్తాను అనుకోలేదంటూ కూడా ఆమె చాలా ఎమోషనల్ అయినట్టు కూడా మనం విజువల్స్లో చూసాము. ఆ తర్వాత ఏదైతే అల్లు అర్జున్ కూడా సురేఖను కూడా ఓదార్చారు. అలాగే ఇద్దరు కూడా అంటే వాళ్ళ సంబంధానికి సంబంధించి ఎంత లోతుగా ఉన్నారు అనేది అయితే ఆ విజువల్స్లో కూడా మనం చూసాం. అలాగే మరొక పక్క ఏదైతే నిన్న జరిగిన సమయంలో కూడా సురేఖ డైరెక్ట్గా రావడం, ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యామిలీ లంచ్ కోసం డైరెక్ట్ చిరంజీవి ఇంటికే రావడం, వీటన్నిటి పరిణామాలు మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా చిరంజీవి ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ కూడా ఒక్క దాటి మీద ఉన్నారనే నిరూపిస్తున్నారు. ఎందుకంటే ఏపీ అసెంబ్లీ సమయంలోనే కూటమి ప్రభుత్వంలోని జనసేన పార్టీ ఉంది. ఇటు జనసేన పార్టీకి సపోర్ట్ చేయకుండా ఇటు మెగా ఫ్యామిలీ మొత్తం కూడా జనసేన వైపు అయితే ఉంది. కానీ అల్లు అర్జున్ ఒక్కడే వైఎస్ఆర్సీపీ వెళ్ళారు. ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యామిలీలో ఉన్న విభేదాలు ఆ కారణంగా బయటపడతాయని కూడా అందరూ ఊహించారు. కానీ అనూహ్యంగా ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో మొత్తం అందరూ కూడా అంటే ఇటు మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా ఒకే కాళ్ళ మీద ఉన్నారంటూ కూడా వాళ్ళైతే నిరూపించారు. ఎప్పుడైతే నిన్న చిరంజీవి అలాగే సురేఖ ఇద్దరు కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం కూడా వీటికి ఉదాహరణ అనే చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ఈ రోజు ఉదయం కూడా అల్లు అర్జున్ కూడా తన ఫ్యామిలీతో నేరుగా చిరంజీవి ఇంటికి అయితే రావడం జరిగింది. అలాగే వీటన్నిటి ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఇటు తెలుగు ఇండస్ట్రీలోని పెద్ద కుటుంబంగా పేరున్న ఈ రెండు కూడా ఒక్కొక్క దాటి మీద ఉన్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ అలాగే స్నేహారెడ్డి అలాగే పిల్లలు కూడా చిరంజీవి ఇంటికి అయితే చేరుకున్నారు.